బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ హయాంలో విద్యను వ్యాపారంగా మార్చి సొమ్ము చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ శాఖలో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని తెలిపారు. శిల్పకళా వేదికలో నిర్వహించిన బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2014 నుంచి 2025 వరకు 120 మంది టీచర్లను ఎంపిక చేయగా సీఎం అవార్డులు ప్రదానం చేశారు. విద్యాశాఖలో సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయని, అందుకే తాను దగ్గర పెట్టుకుని పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. 15-20 సంవత్సరాలు మీ ప్రమోషన్లు రాలే, 10 సంవత్సరాలు టీచర్ల బదిలీలు జరగలేదు, దాదాపుగా 7-8 సంవత్సరాలు టీచర్ల నియామకాలు జరగలేదు, ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని పరిష్కరించలే. ఈ విధంగా విద్య సంపూర్ణంగా నిర్లక్ష్యానికి లోనవ్వడమే కాదు, వాళ్ళ ప్రజాప్రతినిధులు ప్రైవేటు యూనివర్సిటీలను పెట్టుకొని విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చి లాభసాటి వనరుగా మార్చుకొని విద్య మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేసిండ్రు. ఇంటర్మీడియట్ కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చింది. యూనివర్సిటీలలో లెక్చరర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, లేకపోతే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు కూడా పెంచే ఆలోచన చేయలే. ప్రపంచానికే సేవలు అందించి గొప్ప ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీ మూతపడే పరిస్థితి వచ్చింది.